మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రాయల్ తెలుగు రుచుల దగ్గర ఉన్నాము. ఇది బాగాలో ఉందన్నమాట. ఇక్కడ టిఫిన్స్ చాలా ఫేమస్. 24/7 టిఫిన్సే దొరుకుతాయంట. అసలు మొత్తం చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఆ తర్వాత మనం తిని మన రివ్యూ కూడా చెప్పేద్దాం. ఏమన్నా జనం అన్నా అసలు ఇప్పుడు టైము కరెక్ట్గా నా ఫోన్లో చూపిస్తా మీకు. 1 గంట. ఈ 1 గంట టైంలో కూడా ఇంతమంది టిఫిన్ తింటున్నారు ఈ టైంలో అంటే మామూలు విషయం కాదు. సూపరు. నాకు కూడా రెడీ చేసాడు. ఎప్పుడు 10 గంటలకు రెడీ చేసాడు అన్నీ. అన్నా చెప్పన్నా, నువ్వు ఇచ్చిన మాట కరెక్ట్గానే ఉందన్ను. ఎందుకంటే నువ్వు అన్నావు అన్నా ఇసుకేస్తే రాళ్ళంత జనం అని. అలాగే ఉంది ఈ టైం కూడా. సూపర్. రాయల్ తెలుగు రుచులు అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం మీల్స్ వరకు, మళ్ళీ సాయంత్రం బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ మీల్స్ ప్రతి ఒక్కరు మనం తెలుగు వాళ్ళకి అందించాలనే కాన్సెప్ట్ తోటి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము. ఇబ్బంది లేదు, మనలందరూ ప్రశాంతంగా వస్తున్నారు, తింటున్నారు. తెలిసిపోతుంది. ప్రతి ఒక్క వచ్చే వాళ్ళు కూడా హ్యాపీ, మంచి ఫుడ్ ఇస్తున్నారని అందరూ ఇచ్చిపోతున్నారు. ఎట్లుందన్న దోశ? ఎట్లుందన్న? బాగుంది. ప్లేన్ దోశ, పన్నీర్ దోశ, ఈ ఆనియన్ దోశ, మసాలా దోశ, సెట్ దోశ, ఆనియన్ ఊతప్ప దోశ, బటర్ ఇడ్లీ, నెయ్యి కారం ఇడ్లీ, ఎగ్ దోశ, పూరి, అన్ని నా కోసమే. అన్ని నీకోసం. ఇన్ని రకాలు వేడివేడిగా కాలుతుంది. 25 నుంచి 30 రకాల దోశలు ఇచ్చే స్టేషన్ ఉంది ఇక్కడ. ఓకే. ఉదయం 7ంటికి స్టార్ట్ అవుద్ది, ఈవినింగ్ దాకా నాన్ స్టాప్. బా, ఎవరో మాస్టర్ మెచ్చుకోలేయా? మా మాస్టర్ అండి. ఏనే మాస్టర్ మా మాస్టర్, మా గొండకాయ. ఆ గొండకాయ మాస్టర్ మంచి రొమాంటిక్. అచ్చే తెలుగు వచ్చు కదా నీకు? మరి అది బాగుంది. అన్న మన తెలుగు వాళ్ళు ఏం చేస్తున్నా హిందీ వాళ్ళకి తెలియాలా, మహారాష్ట్ర తెలియాలా, కొంకణి తెలియాలా,
కర్ణాటకలో తెలియాలా, తమిళలో తెలియాలా, ఫారిన్ అవును. తెలియాలా. అన్ని లాంగ్వేజెస్ రావాలా నాలాగా. మనోళ్ళు ఆన్లైన్ లో చూసుకొని మరి వస్తున్నారు. ఉమ్, ఉమ్, లోపల 10 టేబుల్ 40 మంది కూర్చొని ఉన్నా ఉమ్. బయట వెయిటింగ్ ఒక 50-60 మంది వెయిటింగ్ ఉన్నారు. నువ్వు బయట కుర్చీలు పెట్టి మంచి పని చేసావు. ఆ, అంతమంది ఇక్కడ లోన 40 మంది ఉంటే బయట 60 మంది వెయిటింగ్ ఉన్నారు అక్కడ. అది వాళ్ళంతా మన కోసం వెయిటింగ్. మంచి ప్లేస్ కూడా. ప్లేస్ ఉంది, పార్కింగ్ ప్లేస్ ఉంది. ఒక 5-6 కార్లు పెట్టుకోవచ్చు, బైకులు ఒక 40-50 బైకులు పెట్టుకోవచ్చు. అంత పార్కింగ్ ప్లేస్ ఉంది మా రెస్టారెంట్ కి. ఉమ్. టిఫిన్ సెంటర్. మన వాళ్ళు ఎవరు వచ్చినా కంపల్సరీ రండి. గోవా వస్తే మీ అందరి కోసం నేను వెయిటింగ్. కాదు, రేట్లు ఎలా ఉంటాయి? రేట్ నార్మల్ రేట్ అన్నా, ఉమ్, రేట్లు ఎక్కువైతే లేవు, అన్ని నార్మల్ రేట్లే, జనానికి అందుబాటులో ఉండే రేట్లే. ఉమ్. ఇప్పుడు పెంచేది ఏమైనా ఉంటుందా లేకపోతే ఇదే రేట్లు కొనసాగిస్తారా? నిజామాబాద్ ఇదే, ఇదేనా? లాంగ్ ఇదే రేట్ ఉంటుంది. ఇదే ఉండదు, ఇదే రేట్ మనకి ఉండదు. crowd కావాలి. ఉమ్, ఉమ్. పైసా కాదు ముఖ్యం. మనోళ్ళు 10 మందికి మన తెలుగు వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మంచి ఫుడ్ మన ఆంధ్ర స్టైల్ ఫుడ్ ఇక్కడ సౌత్ ఇండియన్ దొరుకుతుందంటే మా దగ్గర స్పెషల్ ఐటమ్. అది ప్రతి ఒక్క డిష్ లో కానీ ప్రతి ఒక్కటి వెరైటీ ఉండాలి. जो क्वालिटी వాళ్ళకి ఎట్లా కావాలో వాళ్ళకి जो आप कैसा मांगते हैं सर, तेज ना तेज, बिना तेज, प्लेन डोसा, मसाला बटर डोसा, कुछ पनीर डोसा, मशरूम डोसा, नूडल डोसा, घी डोसा. अरे तीज तो तेरे को नो एंट्री. ఏది అడిగినా చేసేస్తాడు. ఆ, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మనోడిది? దాదాపు 24 years. 24. 24. బాగుంది. ఆల్ రౌండర్. నువ్వు ఏ దోశ అడిగితే 5 నిమిషాలు నీ దోశ నీ ముందు ఉంటుంది. चिकन कीमा डोसा, బటర్ దోశ, कीमा डोसा, बटर कीमा डोसा, चिकन चिली डोसा, पूरा ऑल राउंड. ఉమ్, जो भी तो जो मांगते खाने का तीज लग गया तो आपको बना देंगे ड्राइव సూపర్. ऑनलाइन. కస్టమర్ వచ్చాడు చూడు, 1 గంట కూడా కస్టమర్. ఏం కావాలి? 24 कस्टमर ఉంటారు నాకు. उत्तपा डाल दिया, रेडी हो गया. అయ్యా लो उत्तपा. సూపర్. నువ్వు इधर पेस्ट्री पीस देता है तो काम चलता रहेगा. ఇదేంటిది? గీ కారమా? हाँ घी काరం इडली. ఈ కారం ఇడ్లీ. ఆంధ్ర స్పెషల్ స్టైల్ ఇడ్లీ కారం. ఆంధ్ర పల్నాడు జిల్లా కారం. బాగుంది. బటర్ ఇడ్లీ. అన్నీ ఒకటి. కూడా చెప్తున్నా, మినపగుండ్లు కానీ, ఇడ్లీరావు కానీ, శనగెత్తనాలు కానీ, గోధుమ పిండితో సహా నేను ఆంధ్రా నుంచి తెప్పించుకుంటున్నా ఇక్కడికి ట్రాన్స్పోర్ట్లో వేసుకొని. ఇక్కడైతే ఏమి కొంటేది లేదు, మొత్తం అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకోవటమే. రవ్వ కానీ క్వాలిటీ చూడండి ఎట్లా ఉంటాయి, ఇడ్లీ కానీ అంతే. అన్న, ఇప్పుడు ఆ, కలంగట్లో ఏమో భోజనం పెట్టావు, ఉమ్, ఇక్కడేమో టిఫిన్స్ పెట్టావు. ఉమ్. ఎందుకు రెండు ఒకే దగ్గర పెడితే నీకు ఇంకా బాగా వస్తుంది కదా? ఒకే దగ్గర పెడతన్నా ఈ కలంగట్టుకు వచ్చే జనానికి ఇటు ఇక్కడ ఉందని తెలియదు, ఇటు వచ్చే జనానికి అక్కడ ఉందని తెలియదు. అప్పుడు ఇక్కడ వచ్చే జనానికి మనం చెప్పుకుంటాం మాది కలంగట్లో ఓకే. ఫుడ్ ఉంది. ఫుడ్ కావాలని వాళ్ళకి బాగా బీచ్ లో మాది టిఫిన్ సెంటర్ ఉంది. కవర్ చేయడానికి ఇలా పెట్టావా? అవును అవును. ఈ 2 ఏళ్ళు కవర్ చేస్తే గోవా సగం కవర్ చేసినట్టే మన తెలుగు వాళ్ళని. నీ ప్లాన్ అదిరిపోయింది. అదే కదా ఉమ్. అనుకున్నా, ఏదో ప్లాన్ లేకుండా రారుగా ఎవరు. అంతే కదన్నా. ఇప్పుడు ఒక దాంట్లో ఉంటే మన తెలుగు అందరికి అర్థం కాదు కదన్నా. ఎక్కుండి నేను చెప్పేస్తుంటా. అదే మంది కలంగట్లో ఉంది మన బ్రాంచి. గూగుల్లో కొట్టుండే రాయల్ తెలుగు రుచులు కొట్టండి. ఫుడ్ కి వెళ్ళాలంటే అటు వెళ్ళండి, ఆ. నీట్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అక్కడ ఫుడ్కి వెళ్ళిన వాళ్ళకి మా అబ్బాయి ఇక్కడికి వెళ్ళమని మా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఓకే. పాలక పాలక దోశ. అబ్బా, కరకల్లా ఆడుతుంది. చాలా మంది ఇలాగే రోస్ట్ కావాలనుకుంటారు, అడుగుతారు కూడా. అడుగుతారు. బాగుంటుందన్న. మన వాళ్ళకి ఏ టైపులో కావాలంటే ఆ టైపులో. నీ ఫేవరెట్ ఏంటన్న అక్కడ? మా ఫేవరెట్ అన్న ఏది కూడా తీసేసి లేదు. ఆహా, ప్రతి ఒక్క ఐటమ్ నంబర్ 1 ఉంటుంది. నేను ఫేవరెట్ అన్నప్పుడు ఏదో ఒక ఐటమ్ చెప్పు. ఐటమ్ నువ్వు డైలీ తినాలి అదే తింటాను అన్నట్టు. వడ పూరి తింటా ఉంటాం. అది ఇప్పుడు ప్రజెంట్ అయితే వడ అయిపోయింది ఇప్పుడు కల్లా. ఓకే. ఇడ్లీ దోశ అంటే రోజు ఒక వెరైటీ తింటా ఉంటాం. అన్ని నువ్వు కూడా రోజు కూడా తింటావా? రోజు ఒక వెరైటీ తింటా ఉంటాం. ఓకే. పాలదోశ తింటాడు, బటర్ దోశ ఆ. తింటాడు, చీజ్ దోశ తింటాడు. అంటే ప్రతి ఒక్కరిని టేస్ట్ చేసి చూస్తుంటా. మా మాస్టర్ కరెక్ట్ చేస్తున్నాడా, మా వచ్చే జనానికి ఓకే. ఏమైనా తేడా ఉందా అని నేను రోజు టెస్ట్ చేసి నువ్వు చూస్తా చూసి ఉంటా. ఇంకా వాళ్ళకి అసలు చెప్తావు, ఇది explain చేస్తా ఇంట్లో ఉంటా. ఇది ఉంది, అది ఈ రోజు ఉంది. ఇది స్పెషల్ బాగుంది, ఈ రోజు స్పెషల్ బాగుంది మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాం. ఓకే. ఏమన్నా ఆ. లోటుపాట్లు టక్మని ఏమన్నా మార్చేసుకుంటాం. అన్న ఇక్కడ వచ్చి ఇది ఆడకుందానంటే ఇతర సెకండ్ లో మా మాస్టర్ మార్చేస్తారు. అన్నా ఎక్కడైనా సరే
ఈ 1 గంట ఈ టైంలో చట్నీలు అయిపోతాయి. ఉమ్. అంటే ఎంత తీసుకుంటారు మీరు? రోజు దాదాపు చట్నీ 5 kg 6 kg పట్టిద్ది అన్న. ఓకే. అది ఎప్పుడు చేస్తా లైవ్ ఎప్పుడు లైవ్ ఉమ్, ఉమ్. ఒక జారు ఒక అర కేజీ వేస్తాం. అయిపోతే మళ్ళీ అమ్మటే ఫాస్ట్ వస్తున్నారు గెస్ట్ అంటే అమ్మటే లోపల పిల్లలు ఉంటాడు ఏయ్, ఏసీ స్టాక్ ఉంచటం లేదు. ఆన్లైన్ లైవ్. సూపర్. అలాగే ఉండాలి. అప్పటికప్పుడు మిక్స్ చేసి ఆ చట్నీ అనేది ఉంటే బాగుంటది. ఇడ్లీ గానీ పూరి గానీ దోశ గానీ ఏయని గానీ స్టాక్ అయితే ఉండదు. లైవ్. కస్టమర్ వచ్చి అనగంలోనే 10 నిమిషాల్లో వాళ్ళ టెలిమి ఉంటుంది. 5 నిమిషాల నుంచి లైవే లైవే. సూపర్. ఏంటి ఇక్కడ మందు కూడా ఇస్తారా? ఇది బారం రెస్టారెంట్ అన్న. ఇది బారం రెస్టారెంట్. బీర్లు మందు అన్ని అవైలబుల్ ఉంటుంది. ఓకే. చిట్టింగ్ కూర్చోవచ్చు. అన్ని స్టార్టర్స్ దొరుకుతాయి. చికెన్ ఫ్రై, చిల్లీ చికెన్, అన్ని అక్కడి 65. నుంచేనా? ఇక్కడే తయారు. ఏం మాస్టరే. చికెన్ 65, చికెన్ 355, ఉమ్. మళ్ళీ చిల్లీ, ఈ ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, అపోలో ఫిష్ స్టార్టర్స్. చాసర్స్, ఓకే. అపోలో ఫిష్, అదే మంచిగా స్టఫ్ లో నంచుకుని స్టప్ ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ ఇవ్వగలుగుతాం. కస్టమర్ వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చుంటే ఇంకా లేచేది కాదు. మంచిగా టిఫిన్ లో అన్ని మందు తాగి టిఫిన్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఎవరైనా అలా. ఉంటే బెస్ట్ ప్లేస్. చాలా బాగున్నాయి టిఫిన్లు. కంపల్సరీగా బాగా సైడ్ వచ్చినప్పుడు 24 hours టిఫిన్ అలాగే మందు కూడా దొరుకుతుంది అనమాట. కంపల్సరీ వచ్చేసండి. అంతవరకు చూస్తామంటే తెలుస్తుండే గోవా ఛానల్ ప్రవీణ్ తో అయితే సైనింగ్ ఆఫ్ రాజాల్.